కర అంటే హీరో పేరు కరస్వామి కాబట్టి షార్ట్ గా కర అని పెట్టారు. పోర్తలుల్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా అండ్ ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే, పోర్తలుల్ మూవీ రేంజ్ లో లేకపోయినా పర్లేదు బాగానే ఉంది. మెయిన్ గా దొంగతనం చేసే సీన్స్ చాలా బాగా అనిపించాయి. కానీ లాస్ట్ 30 మినిట్స్ చాలా రొటీన్ అయిపోయింది. సేవియర్ టెంప్లెట్ లోకి వెళ్ళిపోయింది సినిమా. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. హలో అలా వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ సినిమా మొత్తం 90s లో జరుగుతుంది. ఇందులో కథ ఏంటంటే, కరస్వామి చివరిగా ఒక దొంగతనం చేయాలనుకుంటాడు. కానీ పోలీసులకు దొరికిపోతాడు. తరువాత ఇంకో దొంగతనం చేయాల్సి వస్తది. అసలు ఆ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది, చివరికి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. సినిమా స్టార్ట్ అవడమే ఎక్కడ డీవియేషన్ లేకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోతారు. రెగ్యులర్ మూవీస్ లో ఉన్నట్టు హీరో ఇంట్రడక్షన్, సాంగ్ ఇలాంటి సోదంతా ఏముండదు. మంచి సీన్ తోనే మొదలవుతుంది సినిమా. దాని తర్వాత సినిమా కొంచెం ఎమోషనల్ టర్న్ తీసుకుంటది. కొంచెం కాదు, చాలా ఎమోషనల్‌గా ఉంటది మూవీ అక్కడి నుంచి. కానీ ఇంటర్వెల్‌కి ఒక 20 మినిట్స్ ముందు అసలైన ఎపిసోడ్ మొదలవుతుంది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుంటాం ఆ ఎపిసోడ్‌కి. ఇంటర్వెల్ కూడా బానే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా బానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న టెన్షన్ అయితే బానే మెయింటైన్ చేశారు. కానీ లాస్ట్ 30 మినిట్స్ దబ్బేశారు. అంటే సినిమా అంతవరకు బానే ఉంది. కానీ తరువాత ఒక రెగ్యులర్ సేవియర్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. చాలా సినిమాల్లో చూసేసాం అలాంటి సీన్స్. ఇందులో కూడా అలానే ఉండటంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అది తప్ప సినిమా అంతా బాగానే అనిపించింది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఎండ్ చేశారు. ధనుష్ ఎప్పట్లానే అదరగొట్టేశాడు. ఇలాంటి రోల్స్ చేయాలంటే ధనుష్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరేమో. ఒక స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి మూవీస్ చేయడం అంటే చాలా గ్రేట్. అలాగే ధనుష్‌కి ఫాదర్‌గా యాక్ట్ చేసిన డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు కూడా బాగా చేశారు. తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే చాలా ఎమోషనల్ అవుతారు. అలాగే ధనుష్ అండ్ కెఎస్ రవికుమార్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా అనిపించాయి. ఇంకా ధనుష్‌కి వైఫ్‌గా యాక్ట్ చేసిన మమితా బైజు కూడా ఉన్నంతలో బాగానే చేసింది. పోలీస్ క్యారెక్టర్ చేసిన సూరజ్, అలాగే బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చేసిన జయరామ్ వీళ్ళిద్దరూ కూడా బాగానే చేశారు. జీవి ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్ అంత గొప్పగా లేకపోయినా బీజిఎం బాగుంది. కొన్ని కొన్ని సీన్స్‌లో బీజిఎం చాలా బాగా అనిపించింది. ఇంకా డైరెక్టర్ విఘ్నేష్ రాజా పోర్తలుల్ మూవీ తర్వాత తీసిన ఈ మూవీలో స్టోరీని చాలా రొటీన్‌గా రాసుకున్నారు. అలాగే స్క్రీన్ ప్లేని ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా బెటర్‌గా రాసుకోవాల్సింది. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ అలాగే రాబరీ సీన్స్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. కాకపోతే సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఒక 20 మినిట్స్ వరకు మూవీని ట్రిమ్ చేయొచ్చు. కొంచెం బోర్ కొట్టింది అక్కడక్కడ. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే, స్టోరీ రొటీనే అయినా రాబరీ సీన్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఉండటం, అలాగే ఎమోషనల్‌గా కూడా బానే ఉండటం వల్ల నాకైతే పర్లేదనిపించింది. ఎక్కడ అడల్ట్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ లేవు కాబట్టి ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయొచ్చు.